శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మార్గళి మాస శుభాకాంక్షలు. ధనుర్మాసంలో రెండవ రోజులో ఉన్నాం. ఈరోజు రెండవ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయాస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతే వకులాభిరామం శ్రీమత్తధ్వంగియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరచ్చ మహదాన్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగరుక్కు பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நான் கடவா வண்ணமே நல்கு. నిన్నటి పాశురంలో అమ్మవారు మార్గళి మాసం వచ్చేసింది. గోపబాలకులారా అందరూ కూడా విచ్చేయండి, స్నానానికి వేళయింది. స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీవ్రతాన్ని మనం ఆచరించాలి. కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీమన్నారాయణునికి సంతోషం కలిగించే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి రేపల్లలో కరువు కాటకాలు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికి గాను మనమందరము సంసిద్ధులమై ఆ వ్రతానికి చేయటానికి అందరూ కూడా విచ్చేయండి అని చెప్పేసి గోప బాలికలను నిద్రలేపి స్నానానికి సమాయత్తం చేసింది గోద అమ్మవారు. ఈరోజు పాశురంలో రెండవ పాశురం. వైయత్తువాజ్మీర్ కాల్ నామం నంపావైక్కు செய்யும் கிரிகைகள் கேளீரோ பார்க்கடல் பையத்து இன்றன பரமனடிபாடி நெய்யுந்தோம் பாலுந்தோம் நாட்காலே நீராடி மையற்றுயுதோம் மலரிட்டு நாம் மொழியோம் செய்யாதனை செய்யோம் தீர்க்கருளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் வாந்தனையும் கை காட்டி ఉయ్యమారిండి ఉగందే లోరుంబావాయ్. ఈ పాశురంలో అమ్మవారు
వ్రతానికి సమాయత్తం చేస్తూ ఈ వ్రత నియమాలను కొన్నింటిని చెప్పింది. గోదా అమ్మవారు తానొక గోప బాలికలాగా తయారై, పూర్వము గొల్లవారు ఏ విధంగా ఉంటారో అలాంటి అలంకరణ చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడానికి కొన్ని నియమాలను చెబుతూ రెండవ పాశురాన్ని స్వామివారికి అంకితం చేసింది. వైయత్తు వాజ్మీర్కాల్ నామం నంపావైక్కు. నంపావైక్కు ఈ వ్రతం. వైయత్తు ఈ లోకంలో పుట్టడం అనేది ఒక కష్టమైనటువంటి పని. ఇంతటి మహత్తరమైనటువంటి జన్మ మనకు లభించింది. 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ జన్మ వచ్చేసింది. మరి దీని సార్థక్యం ఏమిటయ్యా? ఇంత మహత్తరమైనటువంటి మానవ జన్మ కదా. వాస్తవానికి మానవుడి యొక్క పుట్టుక, జీవనం అంతా కష్టము, కష్టకాలం. బ్రతకడం అనేది కష్టం. మంచి జన్మనే, కానీ చాలా కష్టాలు ఉంటాయి. అయితే శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని ధరించిన రోజులలో మనం ఉన్నాం కాబట్టి ఓ గోపికలారా, మనకెప్పుడూ ఎల్లప్పుడూ సంతోషమే. ఆయన సమకాలికులుగా మనం ఉన్నాం. మనకింక వేరే ఏ భయము లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతారాన్ని ధరించినటువంటి కాలములో మనం ఉన్నాం. ఇక మనకి ఏమి బాధ ఉంది? వైకుంఠంలో కూడా ఇంత ఆనందం లభించదు. వైకుంఠ ప్రాప్తి కలిగినటువంటి వారికి కూడా ఇంత ఆనందం ఉండదు. ఎందుకంటే అక్కడ విశ్వరూప ధరుడై ఉంటాడు శ్రీమన్నారాయణుడు. ఆ రూపాన్ని మనం కాంక్షించలేము, చూడలేము. కానీ పరమాత్మతో ఆడుకునేటటువంటి అవకాశం మనకు కలిగింది. పరమాత్మతో మాట్లాడే అవకాశం మనకు కలిగింది. పరమాత్మతో సహజీవనము చేసే అవకాశం కలిగింది. శ్రీకృష్ణుల వారు మనతో ఉంటూ, మనతో క్రీడలాడుతూ, మన సఖ్యతను కోరుకుంటూ, ఇంతకన్నా అదృష్టమేముంది? కాబట్టి ఆయనను ఆరాధించటానికి చేసేటటువంటి వ్రతం ఏదైతే ఉందో అది మనం సంతోషంగా చేద్దాము. వైయత్తు వాజ్మీర్కాల్ నామం నంపావైక్కు செய்யும் கிரிசைகள் கேளீரோ పార్కడల్. పార్కడలి పాలసముద్రం. పాలసముద్రంలో శేషశయనుడై హాయిగా నిద్రించినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనము చేరుకోవటానికి, వేడుకోవటానికి, ఆయన్ని కొలవటానికి, ఆయన్ని ఆరాధించటానికి సంతోషంగా రండి. దీనికి కొన్ని నియమాలున్నాయి. మేము ఎలాగైతే ఆచరిస్తున్నామో ఆ విధంగా మనమంతా ఆచరిద్దాం. ఏమిటా నియమాలు? పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి. పాలసముద్రంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని పూజించటానికి నెయ్యున్నోం, పాలున్నోం. ఈ వ్రతంలో నెయ్యి వాడము. నెయ్యిని వదిలివేస్తాం. ఎందుకంటే గోపబాలికలు అందరూ కూడా బాలులతో సహా నెయ్యి, పాలు ఎక్కువగా వాడేవారు. ఏదైతే ఎక్కువగా వాడుతామో, ఎక్కువ ఇష్టమో అది వదిలివేయటం వ్రతం. దీక్ష అంటే అదే. ఇష్టమైన పదార్థాలను వదిలివేసి
ఉపవాసం ఉంటూ ఉపావాసాహ స్వామివారి సన్నిధిలో ఉంటూ ఇష్టమైన వాటిని ఇష్టమైన అలంకరణన్నిటిని కూడా వదిలేసి చేసేటటువంటిది దీక్ష లేదా వ్రతం. ఏ వ్రతానికైనా కొన్ని నియమాలుంటాయి. వ్రతం పంచలక్షణం అని చెప్పుకున్నాం. సాధారణంగా ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్ష, వెంకటేశ్వర స్వామి వారి దీక్ష ఏవైతే ఉన్నాయో అవన్నీ పంచలక్షణాలతో కూడి ఉంటాయి సామాన్యంగా. అవే చెబుతుంది అమ్మవారు. ఏమిటవి? స్నానం, దానం, జపం, నామస్మరణ, తర్వాత నియమబద్ధమైనటువంటి జీవన విధానం. స్నానం, దీపం, జపం, దానం, నియమబద్ధమైన జీవన విధానం. అవే అమ్మవారు చెబుతున్నారు. దీంట్లో నెయ్యున్నోం నెయ్యి వాడము, పాలున్నోం పాలు వాడము, పాలు వదిలివేస్తాము, నెయ్యి వదిలిస్తాము. నెయ్యున్నోం పానుల్లోం నాట్కాలే నీరాడి, నాట్కాలే తెల్లవారుజామున నీరాడి స్నానం చేయటం అనేది ఒక నియమం. బ్రహ్మకాలంలో లేచి స్నానం చేయటము, ఆ వ్రతము చేసేటటువంటి అన్ని రోజులు కూడా నెయ్యి వాడకుండా ఉండటం, పాలు వాడకుండా ఉండటం. తర్వాత మయ్యట్టుతో మలరిట్టు, మయ్యట్టు కాటుక. గొల్లవారు అందరూ కూడా పూర్వము బాలికలు కాటుక పెట్టుకునేవాళ్ళు. చాలా అందంగా ఉంటుందండి. కళ్ళు కూడా సంరక్షింపబడతాయి వాస్తవంగా. ఇప్పుడు కాటుక పెట్టే కళ్ళని మనం చూడలేము. అప్పుడు అందరూ కాటుక పెట్టుకునేవాళ్ళు, ఇష్టంగా పెట్టుకునేవాళ్ళు. అలంకరణలో అదొక భాగం. కాబట్టి మేము కాటుక కూడా పెట్టుకోము. ఈ వ్రతం ఇష్టమైనవన్నీ వదిలివేస్తాం. మయ్యట్టుజుతో మలరిట్టు, సువాసనలు వెదజల్లే పూలను కూడా మేము ధరించము. పూలను ముడుచుకోము, కాటుక పెట్టుకోము, నెయ్యి వదిలివేస్తాము, పాలు వదిలివేస్తాము. నా ముడియోం, మేము పూలను ముడివేయము. శయ్యాదన శయ్యూం తీర్కరుడై చంద్రోదోం. ఈ వ్రతాన్ని పెద్దలు ఏ విధంగా చెప్పారో మాకు పెద్దలు చెప్పిన విధంగా తూచా తప్పకుండా ఈ కాత్యాయని వ్రతాన్ని మరి రేపల్లో ఉన్నటువంటి విద్వాంసులు పెద్దలందరూ కూడా ఆచరించాలని చెప్పారు కదా. వారు ఏ విధంగానైతే చెప్పారో అవన్నీ పాటిస్తూ వారి మాట జవదాటకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాము. అయ్యము గొప్పవారు, పండితులు ఎవరైతే ఉంటారో, జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారిని ఆదరిస్తాము, వారికి సత్కార్యాలు చేస్తాము. ఈ వ్రతము ఆచరించినన్ని రోజులు ఎవరు జ్ఞానులు కనిపించినా, ఎవరు తన రేపల్లెకు వచ్చినా, ఎవరు తన ఇంటికి వచ్చినా పెద్దవారిని గౌరవిస్తాము, వారిని సత్కరిస్తాము. అదేవిధంగా పిచ్చయం, భిక్షగాళ్లను బాగా ఆదరిస్తాము. పూర్వము భిక్షాటన చేసే వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే. ఋషులు మునులందరూ కూడా భిక్షాటన చేసేవారు. ఎవరు భిక్షాటనకు వచ్చినా సంతృప్తి పడే విధంగా వారికి భిక్ష వేస్తాం. ఇది ఒక నియమం. మామూలుగా ఏ నియమాన్ని ఏ దీక్షను పాటించినా భిక్షగాళ్లకు భిక్ష వేయాల్సిందే. కాబట్టి ఆ విధంగా మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే వారం అందరము కూడా ఈ నియమాలను పాటిస్తూ ఉదయమే ప్రాతకాలంలో స్నానం చేయటం, ఈ వ్రతం చేసిన రోజులు పెరుగు వాడకుండా ఉండటం, పాలు వాడకుండా ఉండటం, నెయ్యి వాడకుండా ఉండటం, కాటికను పెట్టుకోకుండా ఉండటం, పూలు ముడవకుండా ఉండటం, పెద్దవారు చెప్పినటువంటి విధానంలో ఈ వ్రతాన్ని ఆచరించటం. అదేవిధంగా గొప్పవారు వచ్చినట్టయితే గ్రామంలోకి ఇంట్లోకి వారిని సత్కరించటం. ఎవరైనా భిక్షగాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు సంతృప్తి పడే విధంగా, వారు ఆనందపడే విధంగా
వారికి భిక్ష చేయటము వేయటము అనేవి ఈ నియమాలు. అయ్యమున్ పిచ్చయం, గొప్పవారికి సత్కరిస్తాము, జ్ఞానులను సత్కరిస్తాము. అదేవిధంగా భిక్షాటన చేసేవారిని మేము చాలా ఆనందపడే విధంగా వారికి భిక్ష వేస్తాము. అయ్యముం పిచ్చయము ఆందనయం కైకాట్టి ఉయ్యమారెండి ఉగందే లోరుంబావాయ్. ఈ విధమైనటువంటి వ్రత ఆచరణను చేస్తూ మనమంతా మరి శేషసాయిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణలో ఐక్యము కావటం కోసము, మోక్షాన్ని పొందడం కోసము, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము ఓ గోప బాలికలారా రండి, ఈ నియమాలను పాటిస్తూ కాత్యాయని వ్రతము మనం ఆచరిద్దాం. వైయత్తు வாஜ்மேர்கால் நாமம் நம்பாவைக்கு செய்யும் கிரிகைகள் கேளீரோ பார் கடல் பையத்து இந்த பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாடுண்ணோம் நாட்காலே நீராடி மையற்றுயுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீர்க்கருளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యమారెండి ఉగందే ఏలోరుంబావాయ్. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, నన్ను ఆదరించండి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య.